బిస్మిల్లా. ఆస్తిపాస్తుల పంపకాలు. ఫరీదం మినల్లా అంటే అల్లా నిర్ణయించినటువంటి విధి, అల్లా యొక్క చట్టం, అల్లా యొక్క ధర్మం. ఇస్లాంలో ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఖురాన్ మరియు హదీస్లో చెప్పబడ్డాయి. ముందుగా నేను ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లాంలో ఆస్తి పంపకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని గురించి ఖురాన్ మరియు హదీస్లో స్పష్టమైన మరియు ఖచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఖురాన్లో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో నిర్ణయించింది. దీనికి సంబంధించి ఖురాన్లో సూరా అన్-నిసా 4వ అధ్యాయం 4వ సూరా 11, 12 లేదా మరియు 176 ఇలా అనేక ఆయతుల్లో ఆస్తి పంపకాల గురించి వివరించడం జరిగింది. అల్లా ఈ పంపకాలను ఫరీదం మినల్లా అంటే అల్లా నిర్ణయించినటువంటి చట్టం, న్యాయం, ధర్మం, విధి అని పేర్కొనడం జరిగింది. ఫరస్. ఉదాహరణకి కుమారుడు నుంచి కుమార్తెకి, కుమారుడు మరియు కుమార్తెకి, తల్లిదండ్రుల విషయంలో, భార్యాభర్తల విషయంలో కొన్ని, కుమారుడు మరియు కుమార్తె విషయంలో సాధారణంగా కుమారుడికి కుమార్తె కంటే రెట్టింపు వాటా లభిస్తుంది. కుమారుడి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని ఇస్లాం చెప్తూ ఉంది. కానీ కూతురుకు కూడా వాటా ఉంటుంది, స్త్రీకి కూడా వాటా ఉంటుంది, తల్లికి కూడా వాటా ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా వాటా ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి సంతానం ఉంటే తల్లిదండ్రులకు ఆస్తిలో 1/6 వంతు చొప్పున లభిస్తుంది. భార్యాభర్తలు, భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు వారి యొక్క సంతానాన్ని బట్టి ఒక నిర్ణీత వాటాలు ఇస్లాంలో ఖచ్చితంగా చెప్పబడ్డాయి. బ్రతికి ఉన్న వారికి ఎంత, చనిపోయిన వారి తరపున ఎవరైనా బంధువులు ఉంటే వారికి ఎలా, సంతానం ఉంటే, సంతానం లేకపోతే, ఒక భార్య ఉంటే, 2, 3, 4 భార్యలు ఉంటే, ఒకళ్ళు, ఇద్దరు, ఆడ, మగ, అదేవిధంగా ఎక్కువ మంది పిల్లలు ఉంటే, మరియు పిల్లలు లేకపోతే బంధువులు ఉంటే, బంధువులు లేకపోతే ఇరుగు పొరుగు చుట్టుపక్కల వారు ఉంటే, ఇలా అనేక రకాల చట్టాలని, చట్టం, న్యాయం, ధర్మం, అనేక విషయాలు ఈ యొక్క ఆస్తి పంపకాల గురించి ఈ యొక్క వాక్యాలలో, ఖురాన్లో అనేక చోట్ల క్లియర్గా చెప్పడం జరిగింది. హదీసుల్లో కూడా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆస్తి పంపకాల విద్యను, ఇది ఒక విద్య, ఇల్ముల్ ఫరాయిద్ అంటారు దీన్ని, ఇది నేర్చుకోవాలి అని మరియు ఇతరులకు కూడా నేర్పించాలని నొక్కి ఒక్కానించి చెప్పారు. ఇది ఒక ఫర్జ్ అని. ఈ యొక్క ఆస్తి పంపకాల విద్య ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళే పూర్తి ఆలయం అవుతారు. ఇది తెలియకపోతే కనుక వాళ్ళు పూర్తి ఆలయం కాలేరు అని ఇస్లామిక్ పండితులు యొక్క అనేక రకాల విద్యా జ్ఞానాలలో ఈ యొక్క విషయం చెప్తూ ఉంటారు. ఏమని? ఇల్ముల్ ఫరాయిజ్. నిజమైనటువంటి ఆలిం, మౌల్వీ, ముఫ్తీలు ఎవరైతే నిజంగా పూర్తి విజ్ఞాన పండితులు ఎవరంటే అనేక రకాల